సినీ నటుడు మోహన్ బాబు కుటుంబంలో తీవ్ర విభేదాలు తలెత్తాయి. గుర్తు తెలియని వ్యక్తులు తమపై దాడి చేశారని, తనకు తన భార్యకు ప్రాణహాని ఉందని పహాడ్ షరీఫ్ పోలీస్ స్టేషన్లో మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. మరోవైపు మనోజ్తో తనకు ప్రాణహాని ఉందని మోహన్ బాబు లేఖ ద్వారా రాచకొండ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. దీంతో మోహన్ బాబు కుటుంబ గొడవలు బయటపడ్డాయి. మరోవైపు మంచు మనోజ్ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. పారదర్శకంగా విచారణ చేపట్టి తనకు న్యాయం చేయాలని కోరారు. మోహన్ బాబు ఫిర్యాదుపై మంచు మనోజ్ స్పందించారు. తనతో పాటు తన భార్య మౌనికపై అసత్య ఆరోపణ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. కుటుంబ వ్యవహారాల్లో తనకు రక్షణగా నిలబడాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు. కుటుంబ ఆస్తుల కోసం తానెప్పుడు ఆశపడలేదన్నారు. కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు ప్రతిసారి ప్రయత్నం చేశానని తెలిపారు. అయితే ఈ వివాదాల్లో తన కూతుర్ని కూడా తీసుకురావడం చాలా బాధాకరంగా ఉందని చెప్పారు. గత కొన్నేళ్లుగా తమ కుటుంబం దూరంగానే ఉంటుందని తెలిపారు. తన ముందే తన కుటుంబ సభ్యుల్ని కొందరు ఉద్యోగులు తీవ్రంగా తిట్టారని మనోజ్ వెల్లడించారు. తన అన్న విష్ణు దుబాయ్కి ఎందుకు వెళ్లాడో అందరికీ తెలుసన్నారు. విష్ణు అనుచరులే సీసీ ఫుటేజ్ మొత్తాన్ని మాయం చేశారన్నారు. ఇంటిలో ఉన్న సీసీ కెమెరాలను విజయ్ రెడ్డి, కిరణ్ రెడ్డి తీసుకుని వెళ్లిపోయారన్నారు. తాను ఆస్తుల కోసం ఎప్పుడు ఫైట్ చేయలేదని మనోజ్ తెలిపారు. ఆస్తులు కావాలని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదని, తన భార్య సొంత కాళ్ళ మీద నిలబడి సంపాదించుకుంటామని తెలిపారు. విద్యా సంస్థలో కొన్ని అక్రమాలు జరుగుతున్నాయని, బాధితులకు తాను అండంగా ఉంటానని తెలిపారు. బాధితుల పక్షాన నిలబడేందుకు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మనోజ్ తెలిపారు. తనపై అలాగే తన భార్య మౌనికపై మోహన్ బాబు లేవనెత్తిన దురుద్దేశపూర్వమైన తప్పుడు నిరాధార ఆరోపణలు ప్రస్తావించేందుకు చాలా బాధగా ఉందన్నారు మనోజ్. తమ నాన్న లేవనెత్తిన అంశాలు తప్పే కాకుండా తన పరువు మర్యాదలను కావాలని దెబ్బతీసే ప్రయత్నంలో భాగమిది అని అన్నారు మనోజ్. అయితే తన గొంతు బలంగా వినిపించకుండా కుటుంబంలో అనవసర కలహాలు చెలరేగడానికి చేసే ప్రయత్నం ఇది అని మనోజ్ పేర్కొన్నారు. ఇక 10 అంశాలతో కూడిన సుదీర్ఘ విచారణ ఇచ్చారు. పలు కుటుంబ అంశాలను ప్రస్తావించారు మంచు మనోజ్. సినీ నటుడు మోహన్ బాబు కుటుంబంలో తీవ్ర విభేదాలు తలెత్తాయి. గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేశారని, తనకు తన భార్యకు ప్రాణహాని ఉందని పహాడ్ షరీఫ్ పోలీస్ స్టేషన్లో మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. మరోవైపు మనోజ్తో తనకు ప్రాణహాని ఉందని మోహన్ బాబు లేఖ ద్వారా రాచకొండ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, ఈ అంశానికి ఇంకా ఫుల్ స్టాప్, కామా అనేది లేదా? నిన్నటి నుంచి చూస్తున్నాము, చాలా హాట్ టాపిక్ గా ఉంది 2 రాష్ట్రాల్లో. దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడే స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే నిన్నటి వరకు కూడా అఫీషియల్ గా వీళ్ళు కేవలం మంచు మనోజు తన మీద దాడి చేశారు అని డైల్ 100 కి కాల్ చేసి తర్వాత ఎటువంటి రెస్పాన్స్ అనేది లేకుండా తను కొన్ని గంటల పాటు అలాగే వెయిట్ చేయడం జరిగింది. తన ఇంట్లోనే ఉన్నాడు. అయితే అసలు అప్పటి వరకు దాడి జరిగిందా లేదా అనే విషయం కూడా ఒక సస్పెన్స్ గానే మారింది. కానీ కొన్ని గంటల తర్వాత ఊహించిన విధంగా సాయంత్రం బంజారాహిల్స్ టీఎక్స్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆయన అక్కడికి వచ్చినటువంటి విషయం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అప్పుడు దాడి జరిగినటువంటి విషయానికి సంబంధించి ఒక క్లారిటీ అనేది వచ్చింది. ఇక తదుపరి ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? దాడి జరిగింది అని అంటున్నారు కాబట్టి మరి మోహన్ బాబు దాడి చేశారా, లేకపోతే మంచు మనోజు ఎవరి మీద దాడి చేశారు, అసలు ఏం జరిగిందనేటువంటి విషయాలకు సంబంధించి కూడా స్పష్టత కోసం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. మరోవైపున ఏ విషయంలో వీళ్ళు గొడవ పడాల్సి వచ్చినటువంటి విషయం కూడా ఒక క్లారిటీ అనేది అప్పటి వరకు లేకుండా పోయింది. ఇక నిన్న మొత్తం వెయిట్ చేసినటువంటి తర్వాత నిన్న సాయంత్రం ఒకవైపున ఈ గొడవలకు సంబంధించి నిన్న ఉదయం మంచు లక్ష్మి ముంబైలో ఉంటుంది. ఆమె హైదరాబాద్ వచ్చి
జల్పల్లిలో ఉన్నటువంటి నివాసానికి వెళ్లి అక్కడ మంచు మనోజ్ తో మాట్లాడింది. కొన్ని గంటల పాటు చర్చల తర్వాత ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తర్వాత వేరొక సన్నిహితులైనటువంటి చిన్న శ్రీశైల్ యాదవ్ ఆయన కూడా వచ్చి మంచు మనోజ్ తో మాట్లాడటం జరిగింది. ఆయన కూడా కొన్ని గంటల డిస్కషన్ తర్వాత జల్పల్లి నివాసం నుంచి వెళ్ళిపోయారు. ఇక వీళ్ళందరూ మాట్లాడుతున్నటువంటి సందర్భంలోనే ఖచ్చితంగా ఈ యొక్క గొడవకు తండ్రి కొడుకుల మధ్య మొదలైనటువంటి ఈ విభేదాలకు ఒక పరిష్కారం అనేది ఉంటుంది, ఖచ్చితంగా కొలిక్కి వస్తుందని ప్రతి ఒక్కళ్ళు కూడా ఊహించారు. కానీ ఊహించని విధంగా నిన్న మొత్తం జరిగినటువంటి హైడ్రామాతో జల్పల్లి నివాసం దగ్గర పూర్తిగా పెద్ద ఎత్తున ఇటు తమ అనుచరులు, ప్రధాన అనుచరులు, ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నాడు మంచు మనోజు. తర్వాత తదుపరి ఎటువంటి పరిణామాలు సంభవించబోతున్నాయి అని ఆలోచిస్తున్నటువంటి సందర్భంలోనే ఊహించని విధంగా పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ కు వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ తన ఒక ఫిర్యాదునైతే ఇచ్చాడు. సో దాంతో ఒక్కసారిగా తనపై జరిగినటువంటి దాడికి సంబంధించి అప్పుడు పోలీసులకు ఇప్పటి వరకు ఒక అఫీషియల్ ఫిర్యాదు అనేది ప్రత్యక్షంగా వెళ్లి ఇవ్వలేదు అటువంటి వార్తలకు కూడా ఫుల్ స్టాప్ పడింది. సో మనోజ్ ఇచ్చినటువంటి ఫిర్యాదును అందులో కొన్ని కీలక విషయాలు కూడా ప్రస్తావించడం జరిగింది. తనపైన 10 మంది దాడికి పాల్పడ్డారు, నాకు నా కుటుంబానికి ప్రాణహాని ఉంది, జరిగిన దాడిపైన విచారణ చేసి నిందితుల్ని పట్టుకోండి, కొంతమంది వ్యక్తులు మా ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్లు మాయం చేశారంటూ కూడా తన ఫిర్యాదులో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. మనోజ్ ఇచ్చినటువంటి ఫిర్యాదును తీసుకున్న తర్వాత పహాడి షరీఫ్ పోలీసులు సెక్షన్ 329, 351, 115 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. అలాగే ఎవరైతే సీసీ కెమెరాలను మాయం చేశారని చెప్పని వస్తున్నటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో విజయ్ రెడ్డి అలాగే కిరణ్ రెడ్డి అనేటువంటి ఇద్దరు వ్యక్తుల మీద కూడా కేసు నమోదైంది. అలాగే మిగతా వ్యక్తులకు సంబంధించి కూడా కేసు నమోదవడం జరిగింది. ఇక అప్పటి వరకు అఫీషియల్ గా కేసు అనేది పోలీసుల వద్దకు వెళ్ళలేదు అనేటువంటి విషయం కాస్త ఇక పూర్తిగా ఆ మంచు మనోజ్కు సంబంధించినటువంటి వ్యవహారం పహాడి షరీఫ్ పోలీసుల చేతుల్లోకి వెళ్ళింది. అయితే ఈ యొక్క హైడ్రామా తర్వాత ఈ యొక్క కేసు నమోదైన తర్వాత మరోవైపు మాదాపూర్ లో మంచు మోహన్ బాబు తన మిత్రుడైనటువంటి చిన్న శ్రీశైలం యాదవ్ తో ఇంట్లో జరిగినటువంటి గొడవలకు సంబంధించి కూడా కొన్ని గంటల పాటు చర్చించడం జరిగింది. చర్చించి ఎప్పుడైతే పహాడి షరీఫ్ లో పోలీస్ స్టేషన్ లో అటు మంచు మనోజ్ ఫిర్యాదు ఇవ్వడం జరిగిందో ఆ తర్వాత తను లేట్ నైట్ 11 గంటల ప్రాంతంలో మంచు మోహన్ బాబు రాచకొండ కమిషనరేట్ కు ఏకంగా కమిషనర్ కే ఒక ఫిర్యాదు లేఖను పంపించారు. ఫిర్యాదు లేఖను పంపించి అందులో అనేక కీలక విషయాలను కూడా ప్రస్తావించారు. తన కుమారుడు మనోజ్, అతని భార్య మౌనికపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆ ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు. అసంఘిక శక్తుల నుంచి తనకు రక్షణ కల్పించాలి, ప్రాణహాని ఉంది, నేను 10 ఏళ్లుగా జల్పల్లి నివాసంలో ఉంటున్నాను, నా చిన్న కొడుకు 4 నెలల కిందట ఇంటిని విడిచిపెట్టారు, అలాగే కొందరు సంఘ వ్యతిరేకులతో కలిసి నా ఇంటి వద్ద కలవరం సృష్టించాడు, అలాగే 7 నెలల కుమార్తెను ఇంటి పని మనిషి సంరక్షణలో విడిచిపెట్టాడు, మాదాపూర్ లోని నా కార్యాలయంలోకి 30 మంది వ్యక్తులు చొరబడి సిబ్బందిని బెదిరించారు, కాబట్టి నా భద్రత, విలువైన వస్తువులు, ఆస్తుల విషయంలో భయపడుతున్నాను, కాబట్టి తగిన చర్యలు తీసుకోగలరు అన్నట్టు కూడా పెద్ద ఎత్తున ఒక 2 పేజీల ఫిర్యాదును రాచకొండ కమిషనర్ కు రాయటం జరిగింది. సో ఈ విషయంతోనే ఒక్కసారిగా ఇది తండ్రి కొడుకులు ఇప్పటి వరకు కుటుంబ సభ్యుల ద్వారా అలాగే ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా ఇతర మిత్రుల ద్వారా ఇది కొలిక్కి వస్తున్నటువంటి వ్యవహారం కాస్త ఇప్పుడు ఆ వ్యవహారం పూర్తిగా పోలీసుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. అయితే ఎప్పుడైతే తండ్రి రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందో ఏకంగా కమిషనర్ కే లేఖ అనేది రాశాడో వెంటనే ఈ లేఖకు సంబంధించి కూడా మంచు మనోజ్ స్పందించడం జరిగింది. తనతో పాటు భార్య మౌనిక పైన అసత్య ఆరోపణలు చేస్తున్నారు, కుటుంబ వ్యవహారాల్లో తనకు రక్షణగా నిలబడాలని ఇటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరుతున్నాను, ఆ కుటుంబ ఆస్తుల కోసం నేను ఎప్పుడు ఆశపడలేదు, కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు మాత్రమే ప్రయత్నం చేశాను అని ఒకవైపున కుటుంబం గురించి మాట్లాడుతూనే మరోవైపున కుటుంబ సభ్యులైనటువంటి నా అన్న విష్ణు దుబాయ్కి ఎందుకు వెళ్ళాడు, అతను ఇతర దేశాలకు ఎందుకు వెళ్ళాడో నాకు తెలుసు, అలాగే ఇటు తమ ఆస్తులకు సంబంధించి విద్యా వ్యవస్థల్లో ముఖ్యంగా శ్రీ విద్యా నికేతనం ఆస్తులే వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఆ వ్యాపారం అక్కడే విద్యా సంస్థలు ఉన్నాయి కాబట్టి సో ఇవి శ్రీ విద్యా నికేతన్ విద్యా సంస్థలో కొన్ని అక్రమాలు జరుగుతున్నటువంటి విషయాలను కూడా మెన్షన్ జరిగింది. సో ఈ రకంగా ఇప్పుడు ఖచ్చితంగా ఆస్తుల పరమైనటువంటి గొడవ అనేవి స్టార్ట్ అయిన విషయం తెలిసింది. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ పోలీసులు కూడా కేసు నమోదు చేయడం జరిగింది. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైతే మోహన్ బాబు కంప్లీట్ అనేది ఇవ్వడం జరిగిందో వెంటనే ఇటు రాచకొండ పోలీసులు 329, 351 సెక్షన్స్ కింద కేసు కూడా నమోదు చేశారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రత్నకుమార్.